హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనదర్ వీడియో. సో నేను ఈ వీడియోలో ఎన్ఎల్పి న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ సబ్జెక్ట్లో ఉన్న అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్కి నోట్స్ చెప్తున్నా. నేను ఎన్ఎల్పి సబ్జెక్ట్ ఇంకా పోస్ట్ చేయలేదు ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నేను ఒకవేళ పోస్ట్ చేస్తే డిస్క్రిప్షన్లో ఇస్తా, చూడండి లింక్. నేను ఫస్ట్ ఇయర్ అప్లైడ్ ఫిజిక్స్ సబ్జెక్ట్ కూడా చెప్పిన, అట్లనే మొత్తం నాకు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్లో ఉన్న అన్ని సబ్జెక్ట్స్ నోట్స్ పెట్టాలని సిరీస్ స్టార్ట్ చేసిన. ఒక సబ్జెక్ట్ స్టార్ట్ చేసిన, ఇప్పుడు ఇది ఇంకో సెకండ్ సబ్జెక్ట్ ఇది. సో ఎన్ఎల్పిలో మనం చూసుకుంటే ఫస్ట్ యూనిట్లో 2 పార్ట్స్ ఉన్నాయి. ఇది ఫస్ట్ పార్ట్, ఇది సెకండ్ పార్ట్. సో నేను ఈ వీడియోలో ఈ ఫస్ట్ పార్ట్ ఒకటి చెప్తా, ఇంకో వీడియోలో సెకండ్ పార్ట్ చెప్తా. సో మీకు నేర్చుకోవడానికి ఈజీగా ఉంటుంది. నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా ఇన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో పోస్ట్ చేస్తా, అది కూడా చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా, చూడండి. ఫస్ట్ ఎన్ఎల్పిలో ఫస్ట్ యూనిట్ చూసుకుంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ ఆఫ్ న్యాచురల్ లాంగ్వేజ్ అండ్ ప్రాసెసింగ్. యూనిట్ నేమ్ తోటి లైక్ సబ్జెక్ట్ నేమ్ తోటి యూనిట్ స్టార్ట్ అవుతుంది. సో ఇందులో మనం బేసిక్స్ చూస్తాం ఫస్ట్ యూనిట్లో. ఫస్ట్ పార్ట్ ఫైండింగ్ ది స్ట్రక్చర్ ఆఫ్ వర్డ్స్. సో ఈ ఫైండింగ్ ది స్ట్రక్చర్ ఆఫ్ వర్డ్స్ అనే కాన్సెప్ట్లో ఈ 3 టాపిక్స్ ఉన్నాయి. వీటి గురించి ఇవాళ చూద్దాం, అంటే ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ ఏంటంటే వర్డ్స్ అండ్ దేర్ కాంపోనెంట్స్, ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్ అండ్ మార్ఫలాజికల్ మెథడ్స్. సో ఈ 3 టాపిక్స్ గురించి చూద్దాం. నెక్స్ట్ వీడియోలో ఫైండింగ్ ది స్ట్రక్చర్ ఆఫ్ డాక్యుమెంట్ చూద్దాం. సో మనం ఎన్ఎల్పి న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ ఫస్ట్ డెఫినేషన్. మనకు ఫస్ట్ సబ్జెక్ట్ డెఫినేషన్ ఏంటిదో తెలియాలి. న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ ఇట్ ఈజ్ ఏ సబ్ ఫీల్డ్ ఆఫ్ ఏఐ. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సబ్ ఫీల్డ్ ఇది. ఇట్ డీల్స్ విత్ ది ఇంటరాక్షన్ బిట్వీన్ హ్యూమన్ అండ్ కంప్యూటర్ ఇన్ న్యాచురల్ లాంగ్వేజ్. సో మనం న్యాచురల్గా మాట్లాడుకునే లాంగ్వేజ్లో హ్యూమన్కి ఉన్న కంప్యూటర్ మధ్యలో ఇంటరాక్షన్ జరిపేదే న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అనే కాన్సెప్ట్. ఇట్ యూజెస్ కంప్యూటేషనల్ టెక్నిక్స్ టు perform or process and analyze the data. కంప్యూటేషన్ టెక్నిక్స్ మనం నార్మల్గా యూజ్ చేసే కంప్యూటేషన్ టెక్నిక్స్ తోటి మనం ప్రాసెస్ను ఆ డేటాని ప్రాసెస్ చేసి అనలైజ్ చేయొచ్చు అన్నట్టు. అప్లికేషన్స్ చూసుకుంటే మనం జనరల్గా వాడే అప్లికేషన్స్ ఏవి, క్వశ్చన్ ఆన్సరింగ్, లైక్ క్వశ్చన్ అండ్ ఆన్సరింగ్, స్పామ్ డిటెక్షన్లో ఏంటంటే మనకి ఇప్పుడు స్పామ్ మెయిల్స్ ఉంటాయి కొంతమందికి. కొన్ని మెయిల్స్ అడ్వర్టైజ్మెంట్ మెయిల్స్, కంపెనీ మెయిల్స్ వస్తూ ఉంటాయి. సో వాటిని డిటెక్ట్ చేయడానికి ఇది స్పామ్ డిటెక్షన్ గురించి. అండ్ మెషిన్ ట్రాన్స్లేషన్ అంటే టెక్స్ట్ ట్రాన్స్లేషన్ లాగా అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లాంగ్వేజ్ నుంచి ఇంకో లాంగ్వేజ్కి ట్రాన్స్లేట్ చేయడం. స్పీచ్ రికగ్నైజేషన్, ఇట్స్ నథింగ్ బట్ లైక్ మనం మాట్లాడేది అది రికగ్నైజ్ చేసుకొని టెక్స్ట్, అంటే స్పీచ్ టు టెక్స్ట్ జనరేషన్ ఉంటాయి కదా, ఈ టూల్స్ దీని కిందకి వస్తాయి. చాట్ బాట్ అనేది చాట్ జీపీటీ లాగా. అండ్ సెంటిమెంటల్ అనాలిసిస్ అంటే మనం ఎమోషన్స్ గురించి ప్రిడిక్ట్ చేస్తుంది, దాన్ని సెంటిమెంటల్ అనాలిసిస్ అంటాం. సో ఇవి అప్లికేషన్స్. ఈ ఫేజెస్ ఆఫ్ ఎన్ఎల్పి 5 ఫేజెస్ ఉంటాయి. వీటిని మనం ఇట్లా బాక్స్ గీసి ఇట్లా అరో మార్క్ పెట్టి రాయాలి. కాబట్టి నేను స్పేస్ లేదు కాబట్టి 1 by 1 లైన్ వైజ్ రాసిన. ఇంట్లో మనకు ఫస్ట్ అనేది లెక్సికల్ అనాలిసిస్ ఆర్ మార్ఫలాజికల్ అనాలిసిస్ అని కూడా అనొచ్చు. దెన్ నెక్స్ట్ది సిమాంటిక్ అనాలిసిస్, సింటాక్స్ అనాలిసిస్. ఇది ఫస్ట్ది లెక్సికల్ అనాలిసిస్, తర్వాత సింటాక్స్ అనాలిసిస్, తర్వాత సిమాంటిక్ అనాలిసిస్ అండ్ డీకోర్స్ ఇంటిగ్రేషన్, దాని తర్వాత ప్రాగ్మాటిక్ అనాలిసిస్. ఈ 5 ఫేజెస్ ఉంటాయి. ఈ 5 ఫేజెస్లో మనం న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అనేది చేస్తాం. సో ఇది మ్యాక్సిమం బేసిక్ క్వశ్చనే, 2 మార్క్స్కి వచ్చే క్వశ్చనే. కాకపోతే మీకు బేసిక్ నాలెడ్జ్ రావాలి కదా అని దీని గురించి చెప్పిన. కమింగ్ టు అవర్ ఫస్ట్ టాపిక్, ఇట్ ఈస్ కంప్లీట్లీ ఆఫ్ వర్డ్స్ అండ్ దేర్ కాంపోనెంట్స్. అసలు వర్డ్స్ అండ్ ఏంటి, కాంపోనెంట్స్ అండ్ ఏంటి గురించి దాని గురించి ఉంటాయి. వర్డ్స్ అండ్ కాంపోనెంట్స్ ఆర్ బేసికల్లీ బిల్డ్ బ్లాక్స్ ఆఫ్ లాంగ్వేజ్. ఈ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్కి మనకి బేసిక్ బిల్డింగ్ బ్లాక్స్ ఏంటి అంటే వర్డ్స్ అండ్ ది కాంపోనెంట్స్. సో దీంట్లో మనకు 4 ఉంటాయి. టోకెన్స్ ఉంటుంది, హియర్ టోకెన్స్, లెక్సిమాస్ అండ్ మార్ఫ్స్. దీన్ని మార్ఫేమ్స్ అని కూడా అంటాం మనం, మార్ఫేమ్స్. దాని తర్వాత టోపాలజీ, టాపాలజీ. 4 ఉంటాయి. వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి ఈ క్వశ్చన్ అడిగితే ఇది ఆన్సర్ రాయాలి, సరిపోతుంది. ఫస్ట్ మనం టోకెన్స్ అని చదువుదాం. ఇట్ రిఫర్స్ టు ఏ సీక్వెన్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఆర్ ఏ సింగిల్ యూనిట్ ఆఫ్ టెక్స్ట్ సచ్ యాజ్ వర్డ్, క్యారెక్టర్ ఆర్ ఏ సింబల్. అంటే మనం ఏదైనా ఒక క్యారెక్టర్, ఫర్ ఎగ్జాంపుల్ ఏ కావచ్చు, బి కావచ్చు, సిగ్మా కావచ్చు, ల్యాండా కావచ్చు, డెల్టా కావచ్చు, ఇట్లా మనం డాలర్ సింబల్ కావచ్చు, @ కావచ్చు, ఇట్లాంటి ఏదో ఒక సింబల్ని తీసుకుంటే దాన్ని టోకెన్ అని అంటాం. టోకెన్స్ అంటే ద కాంబినేషన్ ఆఫ్ క్యారెక్టర్స్
it refers to the sentence sequence of characters or a single unit of text. అంటే సీక్వెన్స్ అంటే 1 by 1. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నేమ్ రాస్తే దాన్ని టోకెన్ అని అంటాం. సో దిస్ ఈజ్ ద డెఫినేషన్ ఆఫ్ టోకెన్. టోకెన్స్ ఆర్ ద వర్డ్ ఒక వర్డ్ చెప్పాలంటే ఒక వర్డ్ అనేది ఒక టోకెన్ అన్నట్టు. టోకెన్స్ ఆర్ వర్డ్స్ దట్ దే ఆర్ క్రెడిటెడ్ బై డివైడింగ్ ది టెక్స్ట్ ఇంటూ స్మాల్ యూనిట్స్. ఒక వర్డ్ని మనం ఒక్కొక్క లెటర్ కింద డివైడ్ చేసుకుంటూ వెళ్తే దాన్ని టోకెనైజేషన్ అని అంటాం. ఆ సింగిల్ యూనిట్ మొత్తాన్ని కలిపితే మనం టోకెన్ అని అంటాం. దిస్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ టోకెనైజేషన్. మనం ఒక వర్డ్ని సింగిల్ యూనిట్గా డివైడ్ చేసుకున్న పోతే టోకెనైజేషన్ అంటాం. టైప్స్ వర్డ్ టోకెనైజేషన్ ఉంటుంది, క్యారెక్టర్ టోకెనైజేషన్ ఉంటుంది, సబ్ వర్డ్ టోకెనైజేషన్ ఉంటుంది. వర్డ్ టోకెనైజేషన్లో మనం ఇప్పుడు హాయ్ ఐ యామ్ హిమ్, హాయ్ ఐ యామ్ సంథింగ్ ఏదో ఒక నేమ్ ఇచ్చుకోండి. సో హాయ్ ఐ యామ్ అని ఉంది కదా, ఈ 3 వర్డ్స్ని మనం డివైడ్ చేసినాం. సో ఈ డివైడ్ చేసిన దాన్ని వర్డ్ టోకెనైజేషన్ అంటాం. క్యారెక్టర్ టోకెనైజేషన్ అంటే HELLO హెలో అనే వర్డ్ని ఒక్కొక్క వర్డ్గా డివైడ్ చేసి అంటే ఒక వర్డ్ మొత్తాన్ని సింగిల్ ఆల్ఫాబెట్గా డివైడ్ చేసినాం. సబ్ వర్డ్ టోకెనైజేషన్ అంటే బ్యాడ్ బాయ్ అనేది ఒక సింగిల్ వర్డ్, ఆ సింగిల్ వర్డ్ని 2 పార్ట్స్ చేసినాం మనం, సఫిక్స్ ఒకటి ప్రిఫిక్స్ ఒకటి, ఆ టైప్లో చేసినాం. దాన్ని మొత్తం టోకెనైజేషన్ అని అంటాం. అది టోకెనైజేషన్ కాన్సెప్ట్. నెక్స్ట్ చూసుకుంటే మనకు లెక్సిమాస్ అని ఉంటుంది. సో ఇట్ రిఫర్స్ టు ఏ యూనిట్ ఆఫ్ లాంగ్వేజ్ దట్ రిప్రజెంట్ ఏ వర్డ్ ఆర్ ఏ ఫేజ్ ఇన్ ఇట్స్ బేస్ ఆర్ డిక్షనరీ ఫామ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వర్డ్ ఉన్నది అనుకోండి, ఇక్కడ ఎగ్జాంపుల్ ఉంది చూడండి, ర్యాన్, రన్స్, రన్నింగ్. అంటే ఒక వర్డ్ని డిఫరెంట్ ఫామ్స్లో మనం రిప్రజెంట్ చేస్తాం అన్నట్టు. రిప్రజెంట్ ఏ సింగిల్ లాంగ్వేజ్ refers to a unit of language that represent a word or a phrase in its a base or dictionary form. Dictionary form is nothing but ఒక వర్డ్ని ఇంకొక ఫామ్లో రాయడం అన్నట్టు. లెక్సిమాస్ ఆర్ ద ఫండమెంటల్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ ది లాంగ్వేజ్. మనం వర్బ్స్ తీసుకుంటే నెంబర్ ఆఫ్ వర్బ్స్ ఉంటాయి. ఒక వర్డ్కి చాలా వర్బ్స్ ఉంటాయి, V1, V2, V3 అని చెప్పేసి అట్లా. దీస్ ఆర్ ద బిల్డింగ్ బ్లాక్స్. These are used to represent the meaning and context of word in a sentence to find the inflection. So these are the main building blocks అన్నట్టు. అంతే, దీనిలో అంత పెద్ద మీనింగ్ ఏం లేదు. జస్ట్ మనం ఎందుకు యూజ్ చేస్తామంటే ఒక వర్డ్కి మంచి మీనింగ్ రావడం కోసం యూజ్ చేస్తాం. దిస్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ యాజ్ లిమాంటిసిజం అని అంటాం. ఈ ప్రాసెస్ని లిమాంటిసిజం అని అంటాం. దెన్ నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే ఇక్కడ ఏముందంటే, ఈ ఫస్ట్ వన్ అయిపోయింది, సెకండ్ వన్ అయిపోయింది, థర్డ్ వన్ మార్ఫెమ్స్ ఆర్ రిఫర్స్ టు అంటే రిఫర్స్ టు ఏ సింగిల్ యూనిట్ ఆఫ్ లాంగ్వేజ్ దట్ క్యారీస్ మీనింగ్. ఒక వర్డ్ ఉంటుంది, అంటే ఒక యూనిట్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉంటాయి చూడు, ఆ వర్డ్ని దానికి ఒక మీనింగ్ ఉంటుంది. సో ఆ మీనింగ్ ఉంటే దాన్ని మార్ఫెమ్స్ అని అంటాం. Morphemes are the building blocks of word and they can be combined to form a new word. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వర్డ్ ఉన్నది, దానికి ఒక మీనింగ్ ఉన్నది. సో అట్లా నెంబర్ ఆఫ్ వర్డ్స్ని కంబైన్ చేస్తే మనకు ఇంకొక మీనింగ్ వస్తుంది. దాన్ని మనం మార్ఫెమ్స్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ అగ్రి అనేది ఒక వర్డ్, అగ్రిమెంట్ అనేది ఒక వర్డ్, డిసగ్రిమెంట్ అనేది ఒక కంప్లీట్ వర్డ్ అన్నట్టు. ఎట్లా అంటే ఈ మెంట్ అని ఉంది చూడు, మెంట్కి ఒక మీనింగ్ లేదు కానీ అగ్రికి మీనింగ్ ఉన్నది. ఈ అగ్రి అనే దానికి ఇంకొక వర్డ్ కలిపితే ఇంకొక మీనింగ్ వస్తుంది. అగ్రి అనేది ఒకటి, అగ్రిమెంట్ అనేది ఒక వర్డ్. అండ్ ఈ అగ్రిమెంట్కి ఇంకొక వర్డ్ మనం ముందు ప్రిఫిక్స్ కలిపితే దాన్ని డిసగ్రిమెంట్ అని అంటాం. సో దానికి కూడా ఒక సపరేట్ మీనింగ్ అని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ టైప్ చూసుకుంటే ఫ్రీ మార్ఫెమ్స్ ఉంటుంది, బౌండెడ్ మార్ఫెమ్స్ ఉంటుంది. ఫ్రీ మార్ఫెమ్స్ అంటే నాట్ డిపెండ్స్ అపాన్, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఎగ్జాంపుల్ తీసుకుంటే నాట్ డిపెండ్స్ అపాన్ అగ్రి అండ్ డిపెండ్స్ అపాన్ అగ్రిమెంట్. సో ఈ అగ్రిమెంట్ అనేది డిస్ ఉన్నా లేకపోయినా ఒక మీనింగ్ఫుల్ సెంటెన్స్ అవుతుంది. కానీ ఈ మెంట్ అనేది అగ్రి లేకపోతే ఒక మీనింగ్ఫుల్ సెంటెన్స్ కాదు, అంటే మీనింగ్ఫుల్ వర్డ్ కాదు. మెంట్ అనే దానికి సపరేట్ మీనింగ్ లేదు, అగ్రి కలిపితేనే అగ్రిమెంట్ అయిపోతుంది. దిస్ ప్రాసెస్ ఈజ్ కాల్డ్ మార్ఫాలజికల్ ప్రాసెస్. సో ఈ ప్రాసెస్ను మార్ఫాలజికల్ ప్రాసెస్ అంటాం. మనం నెక్స్ట్ ఏంటి, టోపాలజీ ఉన్నది. టోపాలజీ ఈజ్ నథింగ్ బట్ రిఫర్స్ టు ఏ ప్రాసెస్ ఆఫ్ క్లాసిఫికేషన్ ఆఫ్ లాంగ్వేజ్ బేస్ ఆన్ దేర్ స్ట్రక్చరల్ అండ్ జియోమెట్రికల్ ఫీచర్స్. ఏం లేదు, అది దేనికంటే మనం స్ట్రక్చర్ని జియోమెట్రికల్ ఫీచర్స్ని యూజ్ చేసుకొని లాంగ్వేజ్ ప్రాసెస్ అనేదాన్ని క్లాసిఫై చేస్తాం. అంటే
క్లాసిఫికేషన్స్ ఇస్తాం అంతే. This means that main aim of topology is to identify the common patterns and variations across language to understand their properties and relations. ఆ ప్రాపర్టీస్ అండ్ రిలేషన్స్ అంటే ఎట్లా చెప్పాలి అంటే మనకి వాటి ప్రాపర్టీస్ అండ్ రిలేషన్స్ని క్లియర్గా అర్థం కావడం కోసం వాటిని కేటగిరీ వైజ్ స్ప్లిట్ చేస్తుంది. కేటగిరీ వైజ్ సార్ట్ అవుట్ చేసి దేని అంటే పర్టికులర్ వాటికే పెట్టేస్తుంది అన్నట్టు. నెక్స్ట్ టైప్స్ ఉన్నాయి. టైప్స్ ఏంటి అంటే ఐసోలేటింగ్ ఆర్ అనలిటికల్ లాంగ్వేజ్, సిమాంటిక్ లాంగ్వేజ్, అగ్గ్లుటినేటివ్ లాంగ్వేజ్, fusional language. So these are the types of the topology. Then next we have issues and challenges. Issues and challenges in natural language and processing. So దీంట్లో మనం ఫస్ట్ది irregularity, ambiguity and productivity. See, these are the 3 issues faced by the natural language and processing అనే కాన్సెప్ట్కి ఈ ఇష్యూస్ ఉంటాయి, 3 issues. సో ఇండివిజువల్గా వాటి గురించి తెలుసుకుందాం. The phenomena where certain words or word forms does not follow regular patterns or rules in terms of their morphology and syntax. Morphology or syntax. So ఎట్లా అంటే ఇర్రెగ్యులారిటీ, మనకు ఒక వర్డ్ కానీ వర్డ్ ఫామ్ కానీ ఉన్నదనుకోండి, అదే వాటి రెగ్యులర్ ప్యాటర్న్స్ అండ్ రూల్స్ని ఫాలో కాకుండా వితౌట్ మార్ఫాలజీ అనేది మార్ఫాలజీ ఆర్ సింటాక్స్కి సంబంధించి అవి లేకుండా ఇవి ఆ రెగ్యులర్ ప్యాటర్న్స్ అండ్ రూల్స్ని ఫాలో కావన్నట్టు. సో అట్లా ఫాలో కాకపోవడం అది ఇర్రెగ్యులారిటీ అని అంటాం. ఇట్ ఈస్ ఏ ఛాలెంజ్ ఫర్ అల్గోరిథం విచ్ ఫాలోస్ పర్టికులర్ ప్యాటర్న్స్. సో ఈ ఇర్రెగ్యులారిటీ దేనికి ఛాలెంజెస్ అవుతుంది అంటే పర్టికులర్ ప్యాటర్న్స్ని యూజ్ చేసుకుంటూ అవి రెగ్యులర్గా వాటి ప్యాటర్న్స్ అన్నింటినీ ఫాలో అయ్యే కొన్ని లైక్ వేరే ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, వాటితో బేస్ చేసుకుంటే ఇవి ఫాలో కావు అన్నాడు. అవి వాటిని ఛాలెంజ్ చేస్తాయి. సో ఇర్రెగ్యులర్ వర్బ్స్ అండ్ నౌన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇవన్నీ ఎగ్జాంపుల్స్ టైప్ అన్నట్టు. ఇర్రెగ్యులర్ వర్బ్స్ అండ్ నౌన్స్ విచ్ డస్ నాట్ ఫాలో స్టాండర్డ్ ప్యాటర్న్ ఆఫ్ ఇన్ఫెక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ గో, గోస్, వెంట్, ఇది ఇర్రెగ్యులర్ వర్డ్ అన్నమాట. చూజన్ నాట్ ఏ ఇర్రెగ్యులర్ వర్డ్. వై? బికాస్ ఈ గో ఉన్నది, గోస్ ఉన్నది. గోకి గోస్కి ఈ వెంట్కి అండ్ గోస్కి చాలా డిఫరెన్స్ ఉన్నది. సో అది ఇర్రెగ్యులర్ వర్డ్ అని అనవచ్చు. ఎందుకంటే ఇది వర్డ్ మొత్తం డిఫరెంట్ ఉన్నది. అంటే లైక్ గో అనేది ఒక స్పెల్లింగ్లో ఉన్నది, వెంట్ అనేది ఒక స్పెల్లింగ్లో ఉన్నది. కానీ ఇక్కడ చూసుకుంటే మనకు చూజన్ జస్ట్ ఇక్కడ ఎన్నో కూడా డిఫరెంట్ ఉన్నది. సో ఇట్ ఈస్ నాట్ ఏ ఇర్రెగ్యులర్ వర్డ్ అన్నట్టు. ఇర్రెగ్యులర్ వర్డ్ ఎందుకంటే మనం కామన్గా చూస్తే మనకు అర్థమైపోతుంది ఆ వర్డ్ దానికి సంబంధించింది అని మనకు అర్థమవుతుంది. బట్ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ NLP ఇట్స్ అ మెషిన్. ఆ మెషిన్కి సరిగ్గా అర్థం కాకపోవచ్చు. సో ఇర్రెగ్యులర్ వర్డ్స్ అండ్ నౌన్స్ ఇర్రెగ్యులారిటీ కిందికి వస్తాయి. దెన్ ఎక్సెప్షనల్ ఇన్ఫెక్షన్. సో దీంట్లో మనం కంపారేటివ్ అండ్ సూపర్లేటివ్ అడ్జెక్టివ్స్ అని ఉంటాయి. కంపారేటివ్ అండ్ సూపర్లేటివ్ అడ్జెక్టివ్స్ లైక్ బిగ్, బిగ్గర్, బిగ్గెస్ట్, డార్క్, డార్కర్, డార్కెస్ట్, గుడ్, బెటర్, బెస్ట్. సో ఇక్కడ గుడ్, బెటర్, బెస్ట్ ఇవి 3 డిఫరెంట్గానే ఉన్నాయి. సో వీటిని మనం ఎక్సెప్షనల్ వర్డ్స్ అని అంటాం. ఎక్సెప్షనల్ వర్డ్స్. సో అవి ఇర్రెగ్యులర్ వర్బ్స్ అంటాం, మనం ఇర్రెగ్యులర్ వర్డ్స్ అంటాం, ఇవి ఎక్సెప్షనల్ వర్డ్స్ అంటాం. ఇది ఫస్ట్. ఇది మనకు నెక్స్ట్ ఉన్నది ambiguity. Ambiguity అంటే a word form that can be understanding in multiple ways out of context. ఇప్పుడు ఒక వర్డ్ ఉన్నది అనుకోండి, ఆ వర్డ్కి స్పెల్లింగ్ సేమ్ ఉంటుంది, ప్రొనౌన్సియేషన్ సేమ్ ఉంటుంది, బట్ మీనింగ్ మాత్రం డిఫరెంట్ ఉంటుంది. ద వర్డ్ ఫామ్ దట్ లుక్ సేమ్ బట్ హ్యావింగ్ డిఫరెంట్ ఫంక్షన్ అండ్ మీనింగ్. సేమ్గా కనబడుతుంది, సేమ్ ప్రాపర్టీస్ అంటే చూడడానికి, వినడానికి, ప్రొనౌన్సియేషన్ చేయడానికి సేమ్ ఉంటుంది, బట్ డిఫరెంట్ మీనింగ్ ఉంటుంది. Ambiguity arises in morphological processing and language processing. ఎక్కడ అంటే ఫర్ ఎగ్జాంపుల్ వర్డ్ సెన్స్ ambiguity. వర్డ్ సెన్స్ ambiguity అంటే ఒక వర్డ్ తీసుకుంటే దానికి డిఫరెంట్ మీనింగ్స్ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీనింగ్ డిపెండ్స్ ఆన్ ది కాంటెక్స్ట్ ఇన్ విచ్ దే ఆర్ యూజ్డ్. బ్యాంక్ ఉన్నదనుకోండి, ఈ బ్యాంక్కి 2 మీనింగ్స్ ఉంటాయి. దెర్ ఆర్ 2 మీనింగ్స్. బ్యాంక్ ఈజ్ నథింగ్ బట్ మనీ బ్యాంక్ ఒకటి అయి ఉండొచ్చు అండ్ రివర్ బ్యాంక్ ఒకటి అయి ఉండొచ్చు. కానీ మనం బ్యాంక్ అన్నప్పుడు ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసర్కి ఎలా అర్థమవుతుంది, ఎలా అర్థమవుతుంది అంటే మనం సెంటెన్స్ పూర్తిగా చెప్పినప్పుడు సెంటెన్స్ని బేస్ చేసుకొని అది మీనింగ్ అనేది తీసుకుంటుంది. దాని నెక్స్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్.
పార్ట్స్ ఆఫ్ స్పీచ్ దగ్గర డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఆన్ దేర్ యూసేజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ రన్, he went for a run. ఫర్ ఎగ్జాంపుల్ ఇది వర్బ్ అవుతుంది, ఇది నౌన్ అవుతుంది. పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో కూడా అంబిగ్యూటీ ఉన్నది. ఇది రన్నే బట్ ప్రొనౌన్సియేషన్ వచ్చే మీనింగ్ మాత్రం డిఫరెన్స్. వర్బ్ చేంజెస్ టు నౌన్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇది వర్బ్ చేంజెస్ టు నౌన్. ఇక్కడ ఏమవుతుంది, ఈ వర్బ్ అనేది నౌన్ లాగా చేంజ్ అయిపోతుంది. దీస్ ఆర్ ద అంబిగ్యూటీ ఇష్యూస్. అండ్ నెక్స్ట్ వన్ థర్డ్, ఫస్ట్ అయిపోయింది, సెకండ్ అయిపోయింది, థర్డ్ ఇది ఏంటిది అంటే స్ట్రక్చరల్ అంబిగ్యూటీ. multi-valued syntaxes structure. Multi-valued syntaxes structures అంటే one sentence is written in multiple ways but the same meaning. అంటే ఒకటే సెంటెన్స్ 2 times అట్లనే రాస్తాం బట్ ప్రొనౌన్సియేషన్ అంటే మీనింగ్ మాత్రం డిఫరెంట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఐ రీడ్ న్యూస్ పేపర్ అన్నా కూడా స్పెల్లింగ్ సేమ్ ఉంటుంది, ప్రొనౌన్సియేషన్ డిఫరెంట్ ఉంటుంది, కాకపోతే మీనింగ్ మాత్రం డిఫరెంట్ ఉంటుంది. చేయడానికి సేమే ఉంటుంది చూడడానికి. ఐ రీడ్ న్యూస్ పేపర్, ఐ రెడ్ న్యూస్ పేపర్. మల్టిపుల్ లైన్స్ రాస్తాం బట్ మీనింగ్ మాత్రం డిఫరెంట్ ఉంటుంది, వర్డ్స్ మాత్రం సేమ్ ఉంటాయి. నెక్స్ట్ వన్ రిఫరెన్షియల్ అంబిగ్యూటీ. రిఫరింగ్ ఏ పర్సన్ బై హీ ఆర్ షీ. హీ కానీ అంటే ఒక మనం నేమ్ చెప్తే అది హీ కింద అంటే హీ ఆర్ షీ అని చెప్పి అది ఎలా ఎలా తీసుకుంటుంది అన్నట్టు. ఇన్స్టెడ్ ఆఫ్ నేమ్స్ వీఆర్ యూజింగ్ ప్రొనౌన్స్ లైక్ హీ షీ. హీ కానీ షీ కానీ ఇచ్చినాం అనుకోండి, ఇన్స్టెడ్ ఆఫ్ ఒక నేమ్ ఇవ్వలేదు, హీ షీ అని ఇచ్చినాం. అది ఇచ్చినప్పుడు అది డిఫరెంట్గా తీసుకుంటుంది. సో దాన్ని కూడా మనం అంబిగ్యూటీ అనొచ్చు. దెన్ నెక్స్ట్ వీ హ్యావ్ ప్రొడక్టివిటీ అంటే హియర్ ability to generate new words or word forms using productive rules. ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ ఉన్నదనుకోండి, గూగుల్ యూజింగ్ ప్రొడక్టివిటీ రూల్స్ వి క్రియేట్ న్యూ వర్డ్. ఎట్లా అంటే గూగులాలజీ ఇట్లా ఒక వర్డ్, ఒక సెంటెన్స్ ఒక నౌన్ ఉంటే దాన్ని యూజ్ చేసుకొని మనం డిఫరెంట్ ప్రోడక్ట్స్ ఒక వర్డ్ నుంచి వేరే వర్డ్స్ మీనింగ్స్ని తీసుకురావచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్ ఆఫ్ నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ ఛాలెంజెస్ కదా. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మార్ఫలాజికల్ మోడల్స్. కమింగ్ టు మార్ఫలాజికల్ మోడల్స్ ఆర్ యూజ్డ్ టు అనలైజ్ అండ్ అండర్స్టాండ్ ది స్ట్రక్చర్ ఆఫ్ వర్డ్. సో ఒక వర్డ్ని ఎందుకు యూజ్ అవుతుంది అంటే ఒక వర్డ్ని అనలైజ్ చేయడానికి, అండర్స్టాండ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఆ వర్డ్ స్ట్రక్చర్ ఏంటిదో మనం తెలుసుకోవడానికి యూజ్ అవుతుంది. దీంట్లో 5 టైప్స్ ఉన్నాయి. 5 టైప్స్లో ఫస్ట్ది డిక్షనరీ లుకప్, ఫైనైట్ సెట్ మార్ఫాలజీ, యూనిఫికేషన్ బేస్డ్ మార్ఫాలజీ, ఫంక్షనల్ మార్ఫాలజీ అండ్ మార్ఫలాజికల్ ఇండక్షన్ లాస్ట్ది. సో ఫస్ట్ది మనం డిక్షనరీ లుకప్ చూస్తే, ఇట్ ఈజ్ ఏ టెక్నిక్ యూజ్డ్ ఇన్ మార్ఫలాజికల్ మోడల్స్ టు అనలైజ్ అండ్ అండర్స్టాండ్ ది ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ది వర్డ్. సో ఒక వర్డ్కి ఇంటర్నల్ స్ట్రక్చర్ ఉంటుంది కదా, దాని గురించి చెప్పడం కోసం మనకు ఈ డిక్షనరీ లుకప్ అని ఉంటుంది. దాంట్లో ఫేజెస్ ఉంటాయి. ఫస్ట్ బేస్ ఫామ్ వచ్చేసి వర్డ్ ఇన్పుట్, డిక్షనరీ సెర్చ్, మార్ఫలాజికల్ అనాలిసిస్, మార్ఫేమ్ ఐడెంటిఫికేషన్, దాని తర్వాత రిట్రీవింగ్ ది ఇన్ఫర్మేషన్. సో దీస్ ఆర్ ద ఫేజెస్ ఆఫ్ డిక్షనరీ లుకప్. ఒక ఇంటర్నల్ స్ట్రక్చర్, ఒక వర్డ్కి ఇంటర్నల్ స్ట్రక్చర్ రిప్రజెంట్ చేయడానికి ఈ డిక్షనరీ లుకప్ అనేది యూజ్ అవుతుంది. దెన్ నెక్స్ట్ వీ హ్యావ్ ఫైనైట్ సెట్ మార్ఫాలజీ. ఫైనైట్ సెట్ మార్ఫాలజీ అనేది కొంచెం పెద్దగా ఉంటుంది, ఎందుకంటే ఇది ఫైనైట్ సెట్ అనే వర్డ్ మీరు వినే ఉంటారు ఎక్కడంటే ఆటోమేటా థియరీ అండ్ కంపైలర్ డిజైన్ అనే సబ్జెక్ట్లో ATCD అనే సబ్జెక్ట్ ఉంటుంది. దాంట్లో మొత్తం వీటి గురించి ఫైనైట్ సెట్ ఆటోమేటా గురించి ఉంటుంది. అదే కాన్సెప్ట్ ఇక్కడ రిపీట్ అవుతుంది. ఇట్ ఈజ్ ఏ మ్యాథమెటికల్ అప్రోచ్ టు మోడలింగ్ ది మార్ఫాలజీ ఆఫ్ న్యాచురల్ లాంగ్వేజ్. సో ఇదొక మ్యాథమెటికల్ అప్రోచ్ అన్నట్టు మనం మార్ఫాలజీకి మోడలింగ్ చేయడానికి. దెన్ ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ ఫైనైట్ ఆటోమేటా అండ్ ఫార్మల్ లాంగ్వేజ్ థియరీ. ఈ రెండింటి మీద బేస్ అయి ఉంటుంది. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ జనరేషన్ అండ్ రికగ్నైజేషన్ టాస్క్స్. మనం టెక్స్ట్ జనరేషన్ కానీ టెక్స్ట్ రికగ్నైజేషన్ చేయడం కోసం ఈ ప్రాసెస్ అనేది యూజ్ అవుతుంది. ఫార్మల్ లాంగ్వేజ్ థియరీ అంటే ఏం లేదు, ఇన్పుట్ ఉంటుంది, అవుట్పుట్ ఉంటుంది, స్టేట్స్ ఉంటాయి, ట్రాన్సిషన్స్ ఉంటాయి. మనం ఆటోమేటా థియరీలో చూసుకుంటే దాంట్లో ఏంటంటే ఇన్పుట్కి ఇది ఇన్పుట్ సింబల్ అండ్ ఇది అవుట్పుట్ సింబల్.
సో ఈ రెండింటి మధ్యలో ఏముంటాయట అంటే స్టార్ట్ సింబల్ ఒకటి ఉంటుంది. స్టార్టింగ్ స్టేట్ విత్ స్టార్టెడ్ విత్ ఒక రౌండ్ జీరో అని కాదు కానీ ఇది ఒక సర్కిల్ తోటి రిప్రజెంట్ చేస్తాం. ఎండింగ్ స్టేట్ అనేది డబల్ సర్కిల్ తోటి రిప్రజెంట్ చేస్తాం. మధ్యలో ఉండేవి ట్రాన్సిషన్స్. ఈ యారో మార్క్ అనేది ట్రాన్సిషన్స్ అంటాం. ఇలా పెట్టినా కూడా ట్రాన్సిషన్, ఇలా పెట్టినా కూడా ట్రాన్సిషనే. సో మీకు ఆటోమేటిక్ థియరీ అనే సబ్జెక్ట్ ఆల్రెడీ మీకు ఇప్పుడే జరిగి ఉంటే మీకు ఈజీగా అర్థమైపోతుంది. లేదంటే కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది, బట్ నో ప్రాబ్లం. ఇది ఒక స్టేట్ అన్నట్టు 2 స్టేట్స్ ఉంటాయి. ఈ స్టేట్స్కి ఇది ఇన్పుట్, ఇది అవుట్పుట్, ఇది ట్రాన్సిషన్, ఇది కూడా ట్రాన్సిషనే. ఈ మధ్యలో ఉన్నది స్టార్టింగ్ స్టేట్, ఇది ఎండింగ్ స్టేట్ అన్నట్టు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఉంది కదా ఇన్పుట్, అవుట్పుట్, ఇవి ఫస్ట్ స్టేట్, సెకండ్ స్టేట్, ఫైనల్ స్టేట్ ఆటోమేటా. సో ఈ కాన్సెప్ట్ ఇక్కడ వినండి. ఆటోమేటిక్ థియరీలో కూడా ఇది రిపీట్ అంటే మొత్తం దీని మీదే బేస్ అయి ఉంటుంది. ఇక్కడ అర్థమైతే మీరు అక్కడ కూడా ఈజీగా అర్థమైపోతుంది. ద మ్యాథమెటికల్ మోడల్ ప్రాసెస్ ఈజ్ రిప్రజెంటెడ్ బై FST ఈజ్ నథింగ్ బట్ ఫైనైట్ స్టేట్ ఆటోమేటా. ఓకే, హియర్ GRACE అని ఉంది. GRACE అనేది ఒక వర్డ్, దాని ఇన్పుట్ అన్నట్టు. ఇప్పుడు మనం దీన్ని ఎన్ని ఫామ్స్లో రాయొచ్చు అంటే STEM ఈజ్ నథింగ్ బట్ ఒక వర్డ్. దాన్ని ఫస్ట్ స్టేట్ నుంచి సెకండ్ స్టేట్కి రాసినాం. దాని తర్వాత దీనికి ఒక మనం ప్రిఫిక్స్ యాడ్ చేసినప్పుడు ప్రిఫిక్స్ ఏంటిది, ఇది డిస్ కదా. ఈ ప్రిఫిక్స్ అనేది డిస్ అయిపోతుంది, స్టెమ్ అనేది గ్రేస్ అయిపోతుంది, డిస్గ్రేస్. దాని తర్వాత మన నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూస్తే గ్రేస్ఫుల్ అని ఉంది. ఫస్ట్ అనేది గ్రేస్ అయిపోతుంది, నెక్స్ట్ స్టేట్ అనేది సఫిక్స్ అయిపోతుంది, అది ఫుల్. ఇప్పుడు మనం ఈ 3 కలిపి రాయాలి అంటే సఫిక్స్ తర్వాత ప్రిఫిక్స్ ముందు పెట్టి ఇది ఫస్ట్ స్టేట్, సెకండ్ స్టేట్, థర్డ్ స్టేట్ అండ్ ఫైనల్ స్టేట్. ఇట్లా డిస్, గ్రేస్, ఫుల్, ఇలా వీటిని ఇలా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఇట్లా రాయాలి. మీకు ఒకవేళ ఇది అర్థం కాలేదు అనుకుంటే ఆటోమేటిక్ థియరీ గురించి నేను ఒక వీడియో చేస్తా. ఆ వీడియో ఆటోమేటిక్ థియరీ క్లాసెస్లో చెప్తా. నేను మ్యాక్సిమం ముందే మీకు ఈ NLP ఎగ్జామ్ కాకముందే అప్లోడ్ చేస్తాను మ్యాక్సిమం. అది చూసి నేర్చుకోండి, అర్థమైపోతుంది ఈజీగా. యూనిఫికేషన్ బేస్డ్ మార్ఫాలజీ, థర్డ్ వన్. సో ఇది ఏం లేదు, అనలైజ్ కంబైన్ మల్టిపుల్ వర్డ్స్. ఏం లేదు, ఒక నెంబర్ ఆఫ్ వర్డ్స్ని తీసుకొని వాటిని గ్యాదర్ చేస్తే మనకు ఒక సింగిల్ వర్డ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ వర్డ్ ఈక్వల్స్ టు word 1 + word 2 + word 3. హియర్ సింగులర్ ప్లస్ ప్లూరల్ ఈక్వల్స్ టు ఒక ఎక్స్ అనే వర్డ్ వచ్చింది. ఇంతకుముందు ఇక్కడ చూసినట్టే డిస్, ఫర్ ఎగ్జాంపుల్ డిస్గ్రేస్ఫుల్ అని ఉంది. డిస్ అనేది ఒక వర్డ్, గ్రేస్ అనేది ఒక వర్డ్, ఫుల్ అనేది ఒక వర్డ్. సో డిస్గ్రేస్ఫుల్ని మనం కంబైన్ చేస్తే మనకి ఒక సింగిల్ మీనింగ్ఫుల్ వర్డ్ వస్తుంది. ద నెక్స్ట్ వే హ్యావ్ ఫండమెంటల్ బేస్డ్ మార్ఫాలజీ. యూజ్ టు అనలైజ్ ది రోల్ ఆఫ్ ఏ మార్ఫెమ్ ఇన్ ఏ వర్డ్. ఫర్ ఎగ్జాంపుల్ 2 మార్ఫెన్స్ కలిపితే ఒక వర్డ్ వస్తుంది. మార్ఫెన్ అంటే ఇంతకుముందే చూసినాం, ఒక సింగిల్ వర్డ్ అన్నట్టు, మీనింగ్ఫుల్ వర్డ్. 2 మీనింగ్ఫుల్ వర్డ్స్ని కలిపితే ఇంకొక మీనింగ్ఫుల్ వర్డ్ వస్తుంది, ఒక వర్డ్ వస్తుంది. దాన్నే మనం ఫండమెంటల్ బేస్డ్ మార్ఫాలజీ అని అంటాం. అండ్ ఆల్సో అనలైజ్ ది combinations and also analyze their combinations in overall grammatical structure of the sentence. సో అది ఓన్లీ కంబైన్ చేయడమే కాదు, ఆ గ్రామటికల్ స్ట్రక్చర్ని అనలైజ్ చేసి అది కరెక్ట్గా ఉన్నదా లేదా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం, ఇక్కడ వాక్ అనేది WALK, వాక్. అనలైజింగ్ ది వర్డ్ హౌ ఇంపార్టెంట్ ఇన్ ది గివెన్ సెంటెన్స్. అంటే ఇది ఏం చేస్తుందంటే, ఒక వర్డ్ ఉన్నది అనుకోండి, ఈ వాక్ అనే వర్డ్ ఉంటే అది ఒక సెంటెన్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తుంది అని చెప్పి అనలైజ్ చేస్తుంది. దానికి ఇంపార్టెన్స్ ఇస్తుందా లేదా, అది ఎంత ఇంపార్టెంట్ ఆ సెంటెన్స్లో వర్డ్ అని చెప్పి. దెన్ నెక్స్ట్ వీ హ్యావ్ మార్ఫాలజికల్ ఇండక్షన్. అంటే బై ఇంప్రూవింగ్ ది క్లాసికల్ morphological methods, morphological induction refers to the process of automatically ఐడెంటిఫైయింగ్ ది మార్ఫెన్స్ విత్ ఇన్ ఏ వర్డ్. ఇది ఏం లేదు, ఈ ప్రాసెస్ ఏం చేస్తుందంటే ఆటోమేటికల్గా వర్డ్లో, ఒక సెంటెన్స్లో ఉన్న ఒక వర్డ్లో ఉన్న మార్ఫెన్స్ని ఐడెంటిఫై చేస్తుంది. ఇది ఒక క్లాసికల్ మార్ఫాలజికల్ మోడల్ అన్నట్టు ఇది. సో దిస్ ఈజ్ కంప్లీట్లీ ఆఫ్ మనకి ఇక్కడ ఫస్ట్ యూనిట్ కదా, ఈ ఫస్ట్ యూనిట్లో ఉన్న ఈ 3 పార్ట్స్ అయిపోయినాయి. సో ఈ ఫస్ట్ 3 పార్ట్స్ అయిపోయినాయి. మనం నెక్స్ట్ వీడియోలో ఈ సెకండ్ 1 2 3 4 5 పార్ట్స్ ఉన్నాయి కదా, ఈ 3
3 టాపిక్స్ అయిపోయినాయి. ఇక్కడ 5 టాపిక్స్ ఉన్నాయి. ఇవి కూడా కంప్లీట్ చేస్తా. నేను ఇది ఎన్ఎల్పి సబ్జెక్ట్ కదా, 3rd ఇయర్స్కి ఉంటుంది మ్యాక్సిమం. ఈ 3rd ఇయర్ వాళ్ళకి నేను ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ కూడా స్టార్ట్ చేసిన. ఫస్ట్ ఇయర్ ఫిజిక్సే కాదు, ఫస్ట్ ఇయర్లో ఉన్న అన్ని సబ్జెక్ట్స్ చెప్తా. మీ ఫస్ట్ ఇయర్ ఫ్రెండ్స్కి ఈ వీడియో కావాలంటే షేర్ చేయండి. అండ్ మీ 3rd ఇయర్ ఫ్రెండ్స్కి కూడా ఈ సబ్జెక్ట్ ఎవరికైతే యూస్ఫుల్ ఉంటుందో అందరికి షేర్ చేయండి. సో ఇంకా ఇంపార్టెంట్ ఇంకా నోట్సెస్ కావాలనుకుంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ నెక్స్ట్ వీడియో.